హాయ్ గైస్, నేను మీ #MD. ఈరోజు మనము బిగ్ బాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బిగ్ బాస్ అంటేనే సాధారణంగా మీ అందరూ కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీని కొద్దిసేపు మీరు కనుక ఓచుకుంటే ఇవాళ ఇంకొక కంటెంట్ లేకపోతే ఇంకొక టాపిక్ మీకు అర్థమైందని చెప్పి ఒక ఫీలింగ్తో అయితే వెళ్ళిపోతారు ఎండ్ వరకు చూస్తే కనుక. సో బిగ్ బాస్కి ఎంత క్యూరియాసిటీ అయితే ఉంటుందో అలానే బిగ్ బాస్ బజ్ పైన కూడా అంతే క్యూరియాసిటీ ఉంటుంది వ్యూవర్స్ అందరు కూడా. అసలు బిగ్ బాస్ బజ్ అంటే మీకు తెలుసా ఏంటో? బిగ్ బాస్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళు ఒక్కొక్క వీక్ ఎలిమినేట్ అవుతూ ఉంటారు. అలా ఎలిమినేట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ఇచ్చేది ఈ బిగ్ బాస్ బజ్ వాళ్ళకి ఇస్తారు. సో ఇందులో భాగంగా లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే కనుక గీతూ రాయల్ అయితే దీనికి హోస్టింగ్ అయితే చేసేసారు. గీతూ రాయల్ మీరు అందరూ కూడా తెలుసు, చాలా చలాకీ పిల్ల, చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే ధోరణి గల వ్యక్తి, పర్సనాలిటీ అనమాట ఆమెది. సో ఆమె చాలా చలాకీగా అయితే చేసేసింది. స్పాంటేనియస్గా క్వశ్చన్స్ అడగడం కానీ కొట్టినట్టు చెప్పడము, అంటే కర్రా విరగకూడదు పాము చావకూడదు కాకుండా కర్రా విరగాలి పాము చావాలన్నట్టుగా చేస్తున్నాం ఇంటర్వ్యూస్ మొత్తం కూడా. సో ఏదైనా ఒక కంటెంట్ మనం కావాలని చెప్పి చూస్తున్నామో ఆ కంటెంట్ని ఆ అవతల పర్సన్ నుంచి తీసుకురాగల సత్తా సామర్థ్యం ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గీతూ రాయల్ అని చెప్పి ఒప్పుకోవాలి. సో లాస్ట్ సీజన్ చాలా చక్కగా చేసింది గీతూ రాయల్. సో ఇప్పుడు ఈ సీజన్లో ఎవరు చేయబోతున్నారని చెప్పి కూడా ఒక ప్రశ్న ఇప్పుడైతే మనం ముందుకు వచ్చేసింది. సో ఈ సీజన్ ఎవరు చేయబోతున్నారంటే బిగ్ బాస్ బజ్ ఎంత పాపులారిటీ గెయిన్ చేస్తుందో మనకు తెలుసు. లాస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ అసలు మిలియన్స్లో పోయినాయి రీచ్ మొత్తం కూడా. సో అందుకని దీన్ని ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తూ దీంట్లో ఒక మంచి యాంకర్ని తీసుకురావాలి ఈ సీజన్కి అని చెప్పి చూస్తున్నారు. సాధారణంగా ఏం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ సీజన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ కంటెస్టెంట్స్ ద్వారా చేపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకి గీతూ రాయల్ వచ్చి చేసేశారు. ఆమె ఆ పై ఇయర్ అయితే చేసేశారు కాబట్టి ఆమెను తీసుకొచ్చి బజ్ హోస్ట్ చేయించారు. ఈసారి మరి ఎవరు చేయబోతున్నారు? లాస్ట్ టైం వాళ్ళ నుంచి చేస్తారా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా వస్తారా అంటే దానికి కూడా ఆన్సర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూస్తూ ఉండండి ఒకటి కూడా. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున ఎంత ఇంపార్టెంటో బిగ్ బాస్ బజ్ హోస్ట్ కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇది కూడా ఎంగేజింగ్ వే, జనాలతో అట్రాక్ట్ అవ్వడం కోసం. బయటకు వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కటి కూడా పూసగుచ్చినట్టు వాళ్ళ ద్వారా బయటికి తీయాలి. ఏ విధంగా అయితే చెరుకు మిషన్లో పోయిన తర్వాత రసం బాగా పీల్చి పిప్పి చేసి బయటికి తీస్తామో అలా తీయాలి వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మొత్తం. అందుకని ఇది చాలా కీలకం. అందుకని బిగ్ బాస్ బజ్ హోస్టింగ్ పై ఈసారి 3 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో మనకు మొదటి వచ్చేసి అంబటి అర్జున్ అండి. అంబటి అర్జున్ మీకు తెలుసు, పోయిన సీజన్లో మనకి టాప్ 5 వరకు రీచ్ అయ్యారు అంబటి అర్జున్. సో అంబటి అర్జున్ ఒక పర్సన్, ఎలాంటి పర్సన్ అంటే మంచి పర్సనే, చాలా యాక్టివ్గా ఉంటారు కానీ చూడ్డానికి యాక్టివ్గా మాత్రం కనపడరు. పంచులు అవి మొత్తం కూడా వేయగలరు కానీ ఆయనకి ఎలా ఉంటుందంటే ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఆయన. ఎలా అంటే చెప్పాలి దానికి కూడా మాటలు రావట్లేదు, కొద్దిగా టైం ఏంటి చెప్తాను. అంబటి అర్జున్ ఏంటిదంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పారనుకోండి, కొంతమంది వాళ్ళు నటించగలరు, వాళ్ళ దగ్గర సమర్థత ఉంది మొత్తం ఉంది, కానీ అది వాళ్ళు కన్వే చేసినా కానీ జనాలకు అర్థం కాదు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే ఇప్పుడు పోకిరి సినిమాలో డైలాగ్ ఉందండి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. అది మహేష్ బాబు చెప్తే ఎలా ఉంటుంది? మహేష్ బాబు చెప్పిన దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఈయన చెప్పిన దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈయన స్టైల్లో చెప్పినా కానీ ఈయన కన్విన్సింగ్గా రీచ్ అవ్వలేడు. ఆయన దగ్గర స్పాంటినిటీ ఉన్నా కానీ జనాలు ట్యూన్ అవ్వలేరు ఆయన స్పాంటినిటీతో లేకపోతే ఆయన యొక్క హ్యూమర్తో మనం కనెక్ట్ అవ్వలేం. ఆ ర్యాప్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అర్జున్ అనే ఒక పర్సనాలిటీ మేము చూసుకుంటే ఒక టాల్ గాయ్, ఫిట్గా ఉంటాడు, ఆ విధంగానే పోతుందిలే కానీ ఒక చలాకి కొంటె పిల్లాడు ఇలా కూడా క్వశ్చన్స్ అడగగలరు, అది మాత్రం మిస్ అవుతుంది. ఆ క్రిస్పీనెస్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఈయనతో కనుక హోస్టింగ్ చేపిస్తే కనుక తప్పకుండా అయితే ఇది అంతగా రీచ్ అవ్వదు, అంత ఇంప్రెషన్ క్రియేట్ చేయదని చెప్పి నా భావన. నాకు తెలిసి ఒక 70% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి ఈయనైతే కన్ఫర్మ్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి శివాజీ అండి. శివాజీ మీ అందరు కూడా తెలుసు. శివాజీ లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్లో స్పై బ్యాచ్ ఒకటి ఉంది మీకు తెలుసు. ప్రశాంత్, యావర్, నెక్స్ట్ శివాజీ, వీళ్ళు ముగ్గురు కూడా స్పై బ్యాచ్గా ఫేమస్ వీళ్ళు లాస్ట్ బిగ్ బాస్ సీజన్లో. అసలు బిగ్ బాస్కి కూడా అందనటువంటి ప్లానింగ్స్ స్ట్రాటజీస్ ఎవరైనా వేశారంటే శివాజీ. ప్రతి టాస్క్లో కూడా బిగ్ బాస్ చెప్పిన దాంట్లో నుంచి ఏదో ఒక లూప్ హోల్ లాగుతూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ ఈయన. కేస్ స్టడీస్ చేయడంలో ఈయన మించిన దిట్ట ఎవరు లేరు. కానీ ఈయన శివాజీ మనం చూస్తే కనుక ఇంతకుముందు ఫేడ్ అవుట్ యాక్టర్, అంటే ఒకప్పుడు పాపులరే, కాకపోతే కాలక్రమేణా ఈయన కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి తవ్వి బిగ్ బాస్లో పెట్టారు. బిగ్ బాస్లో పెట్టడం వల్ల ఈయన ఏదైతే చెదలు పడిందో ఆ చెదలు మొత్తం కూడా తీసేసి జనాలు మళ్ళీ ఫ్రెష్గా మార్కెట్లోకి వదిలేరు ఇన్ని. అలా వదలడంతో మనం చూసాం 90s వెబ్ సిరీస్ ఏదైతే చేశారో దాంట్లో ఫాదర్ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చేసింది. సో అది హిట్ అవ్వడం ద్వారా లేకపోతే బిగ్ బాస్లో ఇంకా ర్యాపో పెరగడం వల్ల ప్రతి ఫ్యామిలీకి రీచ్ అయ్యారు ఈయన. ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక హీరోగా తెలుసు, దాని తర్వాత ఒక పొలిటికల్ పార్టీ తరఫున ఎక్కువగా సపోర్ట్ చేశారని చెప్పి అందరు కూడా కార్నర్ చేశారు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్లోకి వెళ్ళారు, మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు అందరితో కూడా జనాలతో కనెక్ట్ అవ్వడము, ప్రతి ఇంటికి కూడా రీచ్ అయ్యాడు. శివాజీ అనే ఒక పర్సన్ చాలా ఇంటెలిజెంట్ అన్న దాంట్లో, అలానే ప్రతి దాంట్లో కూడా లూప్ హోల్స్ లాగే ఇది. నెక్స్ట్ మొహం మీద కొట్టొచ్చినట్టే చెప్తాడు.
ఏదైనా ఒక విషయము మనం చెప్పడానికి కన్వే చేయడానికి ఇబ్బంది పడతా ఉంటే ఆయన ఏమి అలా తడుముకోడు, డైరెక్ట్గా ముఖం మీద సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాడు. ఆ ముక్కు సూటి మనిషి అయితే శివాజీ అనమాట. సో ఈయన్ని గడక తీసుకొస్తే కనుక చాలా బాగా పాపులర్ అయిపోతుంది. ఈ బిగ్ బాస్ బస్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇప్పటివరకు 7 సీజన్స్ జరిగాయి కదా, ఈ 7 సీజన్స్ ఒక ఎత్తు, ఈయన తీసుకొస్తే మాత్రం ఇంకో ఎత్తుకి వెళ్ళిపోతుంది. అంత ఇంప్రెషన్ క్రియేట్ చేయగలడు. కాకపోతే కొంటగా అయితే చేయలేడులే, కానీ సీరియస్గా ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడానికి ఈయనైతే బాగా ఉపయోగపడతారు శివాజీ. కానీ యాజ్ ఆఫ్ నో మనం చూసిన సిచ్యువేషన్స్ని బేరీజు వేసుకుంటే కనుక ఈయన అయితే లైక్లీగా అయితే లేరంట రావడానికి హోస్టింగ్కి. ఎందుకంటే ఈయన ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. 90s వెబ్ సిరీస్ మనం చూసుకున్నాం ఎంత బాగా బ్లాక్ బస్టర్ అయిందో మనం అందరూ కూడా తెలిసిందే. సో సిమిలర్ వే ఆయనకైతే ఎక్కువగా ఆఫర్స్ అయితే వస్తున్నాయంట ఇండస్ట్రీలో. సో ఈయనైతే టైం అయితే కేటాయించే అవకాశం అయితే లేదని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఈయన వస్తే బాగుంటుంది, ఈయన వస్తే కనుక ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది టీఆర్పీ కూడా. ఇంకా ఈయన రావడానికి అసలు ఛాన్సెస్ వెరీ లెస్ ఛాన్సెస్ అండి, ఒక 30% మాత్రమే, 30 to 50% మాత్రమే ఉంటాయి. ఇంకా లాస్ట్ది వచ్చేసి శోభా శెట్టి మీ అందరు కూడా చూస్తుంటే కనుక పోయిన సీజన్లో అసలు ఒక రేంజ్ ఆడిచ్చేసింది మొత్తం కూడా. ప్రతి చిన్నదానికి కూడా ఇంత థియరీ లాగుతుంది. ఒక చిన్న మాట దగ్గర ఆడవాళ్ళతో అసలు ఎప్పుడు కూడా కయ్యాటాలకు దిగకూడదని చెప్పి చాలా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారేమో అనుకుంటున్నాలే, కానీ ఆమె చూసిన తర్వాత లైవ్ ఎగ్జాంపుల్ మనకైతే అర్థమైపోయింది. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ అన్నింటినీ కూడా అండర్లైన్ చేసి దానికి ఒక ఎస్సే క్వశ్చన్ రాసేస్తుంది. కానీ చాలా కన్స్ట్రక్టివ్గా బిల్డ్ చేసుకుంటుంది ప్రతిదీ కూడా. సో కన్స్ట్రక్టివ్గా బిల్డ్ చేసుకోవడము, స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడడము, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొంటెతనం కూడా ఉంది ఆమె దగ్గర. అంటే జనాలతో ర్యాప్ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది. కాకపోతే ఆమెకి కొద్దిగా ఏంటంటే కాంట్రవర్షియల్ ధోరణిలో వెళ్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళ కామెంట్స్ని వీళ్ళ కామెంట్స్ని ఆర్గ్యూ చేస్తూ ఉండడం, అలా చేస్తూ ఉండడం చేస్తుంది. ఆమె ఎలిమినేషన్ చెప్పేటప్పుడు రీజన్స్ చెప్తారు కదా, ఎలిమినేషన్ చేసేటప్పుడు ఆ రీజన్స్ చేసేటప్పుడు అయితే కనుక మనం నిద్రపోయి లెగవచ్చు. అంత పెద్ద రేంజ్లో రీజన్స్, అంతంత పెద్ద లైన్స్ రీజన్స్ అయితే చెప్పేది. కొన్నిసార్లు ఫన్నీగానే చేస్తూ ఉంటుంది చిన్న వాటికి కూడా. సో టేస్టీ తేజ్ గారిని సంబంధించి కొద్దిగా ఎలిమినేషన్లో అతనికి ఓట్ వేయడం మొత్తం కూడా అలానే కొద్దిగా ఫన్నీగా ఉంటాయి. సో శోభా శెట్టి కూడా మనకి చూసుకుంటే కనుక ఫుల్ పైసా వసూలు అవుతుంది. ఈమె కనుక యాంకర్గా వస్తే కనుక మనం మేల్స్ హోస్టింగ్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఫీమేల్స్ హోస్టింగ్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది. ఆ కలరింగే వేరు, దానికి వచ్చే ఫ్యాన్ బేసే వేరు ఉంటుంది. సో ఈమె శోభా శెట్టి కనుక వస్తే కనుక మనకి ఖచ్చితంగా పైసా వసూలు అయితే అని మనం మనకైతే అనుకోవచ్చు. ఈమెకు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, సీరియల్లో నటించడము, సీరియల్లో విలన్ కైండ్ ఆఫ్ రోల్స్ చేసింది. సో ఎక్కడ నొక్కి వగ్గానించాలో ఏమైతే బాగా తెలుసు, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ పైకి లేపాలి మొత్తం తెలుసు. అదే మనం అర్జున్ అంబటి కూడా సీరియల్స్ నుంచి వచ్చినా కానీ ఆయనకి ఈ స్థాయిలో అయితే లేదు. ఆయనకున్న వేరే అలవాట్లు అవి మొత్తం వేరు ఉన్నాయి. కాకపోతే ఆయన అయితే దీనికైతే సెట్ అవ్వడు. ఆయనతో కంపేర్ చేసుకుంటే శోభా శెట్టి 100% మనకు బెస్ట్గా అయితే అనిపిస్తుంది. సో శోభా శెట్టి స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్తుంది, అలానే ఇలా సర్కిల్ చేపిస్తుంది వాళ్ళ చేత. ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని చుట్టూ ఉన్న కూపిన్ లాగడానికి పనికి వచ్చిద్దామా. నెక్స్ట్ ఏంటిదంటే ర్యాపో ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ కంటెస్టెంట్స్తో ఎక్కువ ర్యాపో ఉంటుంది, బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, కన్విన్సింగ్గా చెప్తుంది. కాబట్టి అంతంతసేపు సుత్తి ఎలిమినేషన్స్లో మనకి చెప్తుంటే సుత్తి రీజన్స్ చెప్పినా కానీ కన్స్ట్రక్టివ్గా చెప్తూ ఉండేది. సో అదే ఇప్పుడు అండర్లైన్ చేసుకుని ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కూడా ఈమెయితే బాగుంటుందని చెప్పి కూడా అనుకుంటున్నారంట. సో ఆమె సీరియల్స్లో మీ అందరు కూడా తెలిసే, దాని తర్వాత షోస్ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్లో ఏం సైలెంట్గా కూర్చోరు. దాని తర్వాత వచ్చేసి బయటికి బిగ్ బాస్ వాళ్ళు మాలో హోస్ట్ చేసే ప్రోగ్రామ్స్ అందరు కూడా అటెండ్ చేయించి దాంట్లో కూడా వాళ్ళని ఎంగేజ్ అయ్యేలా చేస్తూ ఉంటారు. అలా బాగా సుపరిచితం అయిపోయింది ఈ రీసెంట్ టైమ్స్లో. మనకు అందరూ కూడా తెలిసిపోయింది, ఆ ఫేస్ అనేది నోటెడ్ అయిపోయింది. సో ఈమెను తీసుకొస్తారని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ఇక్కడైతే మరి ఈమె రావడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటే ఒక 90 to 99% అయితే తప్పకుండా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ శోభా శెట్టియే వస్తే కనుక టీఆర్పీ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. గీతూ రాయల్ కొద్దిగా ఫన్నీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఈమె కొద్దిగా విలన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మరి ఈమె ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా అంటే చూడాలి. మరి ఫన్నీ ఈనెస్ను కూడా డెవలప్ చేసుకుంటుందండి పోను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళే మొత్తం భుజాలపై మోయాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ ఇన్పుట్స్ని మనం మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తే చాలు, మొత్తం కూడా ఫిగర్ అవుట్ అయిపోతే టేబుల్ మీద మంచి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఈ 3 పేర్లు ఏవైతే ఎక్కువగా ఈ 3 పేర్లు నేను ఎందుకు లిస్ట్ చేశానంటే చాలామంది ఈ పేర్లని బయటకు తీసుకొచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళకి వచ్చిన లీక్స్ ఏవైతే వస్తాయో ఇండస్ట్రీ నుంచి వాళ్ళందరి ద్వారా వచ్చిన లీక్స్ ప్రకారం ఈ 3 పేర్లే టాప్ 3 లిస్ట్లో ఉన్నాయి. అందులో అంబటి అర్జున్, శివాజీ, శోభా శెట్టి. అవుట్ ఆఫ్ దీస్ త్రీ మనం బెస్ట్ సజెస్ట్ చేయాలంటే శివాజీ గారిని సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే శోభా శెట్టి, ఇంకా లాస్ట్ వచ్చేసి అంబటి అర్జున్. సో నాకు తెలిసి శివాజీ నో ఛాన్స్ ఎట్ ఆల్. అంబటి అర్జున్ ఉన్నా కానీ కొద్దిగా
డౌన్ఫాలే ఉంటుంది. శోభా శెట్టి అయితే కొద్దిగా ఇంక్రీజ్ ఉంటుంది లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే, ఇది కూడా కొద్దిగా హైక్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో శోభా శెట్టి వైపు చూస్తారని చెప్పి మనమైతే అనుకోవచ్చు బిగ్ బాస్ వాళ్ళు. సో బిగ్ బాస్ బజ్ హోస్టింగ్ ఎవరు చేయబోతున్న దానికి ఈ 3 పేర్లు తీసుకొని మీకైతే డీటెయిల్గా అనాలిసిస్ ఇచ్చేసాను. సో మీకు ఎవరైతే బాగా నచ్చుతుంది, ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు, ఈ మొత్తం కూడా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి టైప్ చేయండి. అలానే వీళ్ళ ద్వారా మీరు ఏమైనా మధురానుభూతులు ఏమైనా ఉంటే మీకు లాస్ట్ సీజన్లో వాటిని కూడా ఇక్కడ నెంబర్ వేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి గైస్ మా ఛానల్ని. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి. అలానే వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 నెలలు చాలా క్రూషియల్. మీకు కావాల్సిన ప్రతి అప్డేట్, మీరు టీవీని మిస్ అయినా కానీ ఆ టీవీలో కవర్ అనే టాపిక్స్ని కూడా మేము ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. అంతవరకు మీ #MD సైనింగ్ ఆఫ్.